అమ్మా నేను అలా హోటల్ వరకు వెళ్ళొస్తానే. హోటల్ కా ఇప్పుడు ఎందుకురా? అదేనమ్మా, ఆ హోటల్ మేనేజర్ని కలిసి నన్ను అడగకుండా అసలు ఆడవాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం ఏంటి, మ్యారేజ్ అయిన లేడీస్కి జాబ్ ఇచ్చేటప్పుడు హస్బెండ్ అడిగే పని లేదా అని అడగవలసిన 4 మాటలు అడిగేసి కడిగేసి వస్తా. వస్తానమ్మా. సరేరా. ఏమిటే భాగ్యం, వాడు చెప్పిన మాటలన్నీ నమ్మేవా? అసలు లోపల ఏం జరిగిందో ఒక్కసారి ఊహించవే. నువ్వు నోరు మూసుకోవయ్యా. వాడేంటో నాకు బాగా తెలుసు. బాగా తెలుసు. ఇలా వెనకేసుకు రావటం వల్లే నా కొడుకో అనటం వల్లే వాడికి బద్ధకం పెరిగి సోంబేరిలా తయారయ్యాడు. మంచితనానికి మారుపేరే గోపి వాడిని ఆ రోజు కొట్టిన దానికి, మనసు ఇరిచేసిన దానికి, వాడికి పెట్టిన బాధలు అన్నిటికీ అనుభవించాలిగా. అనుభవించు. ఇప్పుడే పప్పు లేదు ఉప్పు లేదు అంటున్నావు. ఇంకో 4 రోజులు ఆగు. అన్నం కోసం మనం గుమ్మం ముందు జాగిలా పడి అమ్మా కాస్త అన్నం ఉంటే అయ్యమ్మా అని అడుక్కోవాలి. నీ కర్మ. అలా రాసుంటే నేనేం చేస్తాను? వెళ్ళి నువ్వు ఎత్తుకునే ముష్టేదో ఎత్తుకోపా. నేను ఒక్కడిని అడుక్కొస్తే సరిపోతుంది. అప్పుడు అడుక్కునేవాడు ఒకడు, ఆరగించేవాడు 4 అవుతారు. ఇదిగో నువ్వు కూడా రా. చెరో బజారుకు వెళ్ళావనుకో, నీ బజారుకు నేను, నా బజారుకు నువ్వు. 1+1. చక్కగా ముందు మన డొక్కలు నింపుకుని తర్వాత పిల్లల్ని పోషిద్దాం. అసలు ఎలా అడుక్కోవాలో, ఏ టైపులో అడుక్కోవాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. అదిగో అలా వాకిట్లో నిలబడి. నువ్వు నోర్మయ్యా. నా కొడుకు వాసు ఉన్నంత వరకు నాకు అలాంటి పరిస్థితి ఏమి రాదు. నీకంత ఉబరాటంగా ఉంటే వెళ్ళి నాకు వీధుల్లో ముష్టెత్తుకోపా. ఆ పరిస్థితే వచ్చేట్టుంది. అమ్మా ఆకలి, కాస్త ఉంటే అయితల్లా. ఎంత అన్నం ఉంటే అయ్యమ్మో, కాస్త కూర ఉంటే అయ్యమ్మో అని అడుక్కోవాలి. రేవతి, అక్క ఏమైంది? ఎందుకు ఇలా చీకట్లో కూర్చున్నా? అత్తయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా? నేను పనికెళ్ళి రావడం గురించి ఎన్ని మాటలన్నా నాకు బాధ లేదక్క. కానీ నేను ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చానన్న మాటే చాలా బాధేస్తుంది. బాధపడుకు రేవతి. అత్తయ్య స్వభావమే అలాంటిది. టక్టక మాటలు అనేస్తుంది. నాకివన్నీ అలవాటైపోయాయి. నువ్వు కొత్త కదా, అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. నువ్వు బాగా ఉన్నవాళ్ళింట్లో పుట్టి పెరిగిందానివి. ఇలాంటి అనుభవాలు నీకుండుండవు. కానీ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి రేవతి. మన పుట్టింట్లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను బట్టి మనమే మారాలి రేవతి. ఆ పరిస్థితులు గమనించే కదక్క నేను పనికెళ్ళింది. నన్ను రెస్టారెంట్లో బావ చూసి కూడా కష్టపడి చేసే ఏ పని తప్పు కాదని చెప్పారు. కానీ అత్తయ్య నేను కుటుంబం పరువు తీశానని చెప్పింది. కష్టపడి పని చేసే వాళ్ళకే ఆ కష్టం విలువ తెలుస్తుందక్క. చూడు రేవతి, సంసారం అన్నాక ఎన్నో సమస్యలుంటాయి. అందుకని అత్త ఏదో అందనో మావయ్య అన్నారనో మనసు కష్టపెట్టుకోకూడదు. అత్తయ్య అంటే వయసులో పెద్దది, ఏదో 4 మాటలంది. అది వదిలేయాలి. నువ్వే అర్థం చేసుకొని నడుచుకోవాలి. వాసు నన్ను ప్రేమించేటప్పుడు మా అమ్మ చాలా మంచిది, బంగారం లాంటి మనసు, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది తను అలాంటిదని. నేను పనికి వెళ్తేనే కదా నన్ను తప్పు పట్టేది. ఇక నుంచి అసలు పనికే వెళ్ళను. నాకేంటి, నేను వాళ్ళతో పాటే ఉంటాను. వాళ్ళు తింటే నేను తింటాను, వాళ్ళు పస్తులుంటే నేను పస్తులుంటాను. అంతేనక్క. చూడు రేవతి, నీ మనసుకి బాధ కలిగించేది ఏదో జరిగిందని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. అత్తయ్య మాత్రం ఏం చేస్తుంది చెప్పు? ఆమె పరిస్థితి ఆలోచించు. మావయ్య చాలా మంచివారు, కానీ ఏ పని లేదు, సంపాదన లేదు. సంపాదించి ఇన్నాళ్ళు ఇచ్చింది మా ఆయన. ఇప్పుడు మేం వేరేగా ఉంటున్నాం.
వాసు ఇంకా తన బాధ్యతల్ని తెలుసుకోలేదు. ఆ బాధతోనే అత్తయ్య అలా మాట్లాడింది తప్ప నీ మీద అత్తయ్యకి ఏ కోపం లేదు. చూడు రేవతి, నువ్వు చక్కగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఈ కుటుంబాన్ని నువ్వు మంచిగా తీర్చిదిద్దగలవు. వాసుకి తన బాధ్యతల్ని గుర్తు చేయి, ఈ కుటుంబాన్ని కాపాడు. అప్పుడే నువ్వు నీ కన్నవాళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టగలవు. నేనేదో నీతులు చెప్తున్నానని అనుకోకు. ఓ అక్కగా నీ మంచి కోరి చెప్తున్నాను. బాగా ఆలోచించు. అబ్బో. చి 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 చి. మీ బుర్రల్లో మెదడు లేదే, తేడా తేడా ఉంది. వేస్ట్ ఫెలోస్. అదేంట్రా పెద్ద చిన్న చూడకుండా పేడా వేస్ట్ అంటావేంట్రా? ఆ మాటలేంట్రా? ఇక ఆపు. మీరు చేసిన ఘనకార్యానికి మెచ్చి మేకతోలు కప్పమంటావా, లేకపోతే ప్రభుత్వానికి చెప్పి పద్మశ్రీ బిరుదిప్పించమంటావా? నిన్ను అమ్మా అని గౌరవించడమే ఎక్కువ. ఆ ఒరేయ్, ఎందుకురా అంత కోపం? ఇప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగిందా? నువ్వా మాధవరావుతోనే ఛాలెంజ్ చేశావు. వాడేమన్నా అల్లాటప్ప వీధి రౌడీ అనుకున్నావా? ఈ సిటీలోనే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న డాను. జైల్లో ఉన్న సగానికి పైగా నేరస్తులు, ఉద్యోగస్తులు అందరూ ఆయన అనుచరులే. అతను ఎవరైతే నాకేంట్రా? ఎంత పెద్దోడైతే నాకేంటి? నాకు నా కొడుకున్నాడు, అప్పుడు నాకేంట్రా భయం? అతను ఏం చేయగలడేంటి? చూడమ్మా, నేను లోపలున్నా కూడా ఏమీ చేయలేను. నీకా మాధవరావు సంగతి తెలియదు. వాడు తలుచుకుంటే నేను లోపలుండగానే ఏమైనా చేయగలడు. ఏంట్రా అతని ఇంటికొచ్చి బెదిరించి పేడ నీకు చెప్పడానికి వస్తే 4 మాటలు చెప్పి ధైర్యం చెప్తావనుకుంటే నువ్వేంట్రా నన్ను భయపెట్టిస్తున్నావు? పోయి పులి నోట్లో తలబెట్టావు, కొరకదా? అయినా ఆయన కూతురు విషయం నీకెందుకే? నువ్వు కలిగించుకోబోతున్నట్టు నాకు ముందే తెలుసుంటే నిన్ను హెచ్చరించుండేవాణ్ణి. కానీ నాకు తెలియదే. నువ్వే నాకేం తెలియనీయకుండా వాసు ఎవన్నో పెళ్లి చేసుకోబోతున్నాడు, 4 మనుషులు కావాలి, వాసు చేసుకోబోయే పిల్లను కలిపి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి గోపి అర్చనను విడదీసి నన్ను అర్చనను కలుపుతానంటే ఏదో ఆశపడి మనుషుల్ని అరేంజ్ చేశాను. కానీ నువ్వు ఏ పని కరెక్ట్గా చేయలేదు. ఛ! గోపి అర్చనను ఒకటి చేశావు, పైగా ఆ మాధవరావుతో కొత్తగా పగ పెంచుకున్నావు. ఆయనతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నావు కదే. సరే, జరిగిందేదో జరిగిపోయింది, తెలియకుండా చేశావు. కానీ ఇప్పుడు ఏం జరిగినా దాన్ని ఎదుర్కోవాల్సింది మనమే. ఏంట్రా నువ్వు అనేది? అవును, ఆ మాధవరావు వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేం. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచినా 1కి 10 సార్లు అడిగి తెరువు. అస్తమానము బయట తిరగకు. తెలియని నెంబర్ల నుంచి ఫోన్లొస్తే అస్సలు లిఫ్ట్ చేయకు. అర్థమైందమ్మా? ఒరే, నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉందిరా. ఇవన్నీ నేను బయటకు వచ్చేదాకా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మిగతా విషయాలు నేను బయటకు వచ్చాక చూసుకుంటాను. అర్థమైందమ్మా? సరేరా, మరి నేను వెళ్తాను. అమ్మా, నువ్వేం భయపడకు, ధైర్యంగా వెళ్ళు. నేను చేయాల్సిన ఏర్పాట్లు చేస్తాను. అరకిలో కందిపప్పు. రే, 1/2 కిలో జీడిపప్పు. ఒరే జీడిపప్పు ఎందుకురా? చచ్చే రేటుంది, అనవసరమైన ఖర్చు. అమ్మా, రేవతికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం అమ్మా, అందుకని. అయినా అరకిలో ఎందుకురా? 100 గ్రాములు రాయ్యా. అలాగే ఏంటమ్మా? నువ్వుండ్రా, మర్చిపోయాను, ఒక అప్పడాల ప్యాకెట్ రాయ్యా. అలాగే అమ్మా. బాబు, చిన్నది రాయి. సరే. అమ్మా, తినవే. నమస్తే అన్న, ఏం కావాలన్నా? ఒక బట్టల సబ్బు, ఒక స్నానం చేసే సబ్బు ఇవ్వు. పెద్దవా చిన్నవా అన్న? చిన్నవి చాలు. చిన్నదంటో టీరా. తమ్ముడు, ఇందాక మావాడు 1/2 కిలో జీడిపప్పు అన్నాడు కదా, 1 కిలో రాసుకో.
ఎందుకమ్మా? అవునరా, కోడలికి ఇష్టం అన్నావు కదా, నువ్వు కూడా తిన్నానా, ఆరోగ్యానికి మంచిది. అన్నా ఇంకేం కావాలన్నా? ఆ, పసుపు ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక 50 గ్రాములు. సరే అన్నా. ఆ తమ్ముడు, కాఫీ పొడి ఇందాక 1/4 కిలో చెప్పాను కదా, అది కూడా 1 కిలో రాయి. తమ్ముడు, కొత్తగా ఏదో బలానికి వచ్చిందంటగా చాక్లెట్ ఫ్లేవరు. అది కూడా రాసే తమ్ముడు. రాసేయ్. అన్నా ఇంకేమన్నా కావాలనా? అంతే. అరే అన్ని కట్టి అన్నకిచ్చిరా పోరా. తమ్ముడు టైం అయిపోతుందయ్యా, తొందరగా కానీ. ఇదిగో ఇస్తున్నానమ్మా. తమ్ముడు, అవన్నీ జాగ్రత్త కట్టించి ఇంటికి పంపించయ్యా. సరే అమ్మా. బాబు, మొత్తం బిల్ ఎంత అయి ఉంటుంది? 2700 అన్నా. 2700 రూపీస్ ఓన్లీ. అవునన్నా. అమ్మా చాలా తక్కువ అమ్మా. అందులో 1 కేజీ నెయ్యి వేసే, టోటల్ గా రౌండ్ ఫిగర్ అయిపోతుంది. అది కూడా రాసేసుకో తమ్ముడు. సరేనా? రాసే. నమస్తే అన్న. ఏం గోపి, బాగున్నావా? అవునా అన్న. బండి స్టార్ట్ అవనంటుంది, చూస్తావా? నేను చూస్తానా, చూడు. ఎవరికి సామానంతా? మాకేనండి. మీకా? డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు నా ఖాతాలో రాయమన్నారు. ఎవరు ఖాతారా? నీ ఖాతానా నా ఖాతానా? ఏమ్మా, మీ ఖాతా క్లోజ్ చేశాం కదా. అదేంటండి ఎలా అంటున్నారు? మేము ఎప్పుడు ఖాతాలోనే కదా తీసుకునేది, ఆ ఖాతా అలాగే ఉంచండి. ఉంచితే డబ్బులు ఎవరిస్తారమ్మా? డబ్బులు ఎవరు ఇవ్వడం ఏంటండి? మేమే ఇస్తాం. మా మీద నమ్మకం లేదా? ఏం చూసినామంటావయ్యా? అదేంటండి ఎలా అంటారు? ఇన్ని సంవత్సరాలుగా మీ షాపులోనే సరుకులన్నీ తీసుకునేది, ఇప్పుడేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్తగా చాలా మార్పులు వచ్చాయమ్మా. అది వరకు వేరే లెక్క, ఇప్పుడు వేరే కదా. ఇంతకు ముందు గోపి మీతో కలిసి ఉండేవాడు, కాస్త ముందు వెనకో ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఏరే ఉంటున్నాడు కదా, మరి మీ డబ్బు ఎవరు కడతారు? ఏంటండి మీరు వాళ్ళని నమ్మినట్టు మమ్మల్ని నమ్మరా? ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ ఏరియాలోనే కదా ఉంటున్నాం. నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే కట్టేస్తాను. బాబు, నేను ఈ ఏరియాలోనే ఉంటున్నా. ఎవరేంటో తెలుసుకునే బిజినెస్ చేస్తున్నాను. రిస్క్ తీసుకునే వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు. రేయ్, సామాన్ ఇవ్వకండి రా. అలాగేనన్నా. బాగుందండి, ఈ నేల నుంచి మీ షాపులో సరుకులు కొన్నందుకు మంచి మర్యాద చూపించారు. మూడు వేలకు మమ్మల్ని నమ్మడం లేదు, పరాయి వాళ్ళ ముందు మమ్మల్ని అవమానపరుస్తారా? చూడండమ్మా, నేనెవ్వరిని అవమానపరచడానికి షాప్ పెట్టుకోలేదు. వ్యాపారం చేయటానికే పెట్టుకున్నాను. డబ్బిచ్చి సామాను పట్టుకెళ్ళండి, లేకుంటే వెళ్ళిపోండి. ఏమండి అలా అనకండి, మేము ఖచ్చితంగా డబ్బులు కట్టేస్తామండి. ఈ మాటలన్నీ వద్దు బాబు. ఇలా సామాన్లు తీసుకెళ్తే ఇక్కడ షాపు నడవాల్సిన పని లేదు, మోతేసుకుని పోవటమే. ఎరా, నేను షాపులో లేకపోతే ఎవరంత అప్పడిగితే మూటలు కట్టి ఇచ్చేయటమేనా? అన్నా, బండిలో పెద్ద ప్రాబ్లమే ఉంది. నువ్వు మీ అబ్బాయితో పంపించు, నేను చేయించి పంపించేస్తాను. నువ్వు భోజనానికి వెళ్తావుగా, అప్పుడు పంపించేసేయ్. సరే గోపి. ఏమ్మా, చెప్పాను కదా, వెళ్ళిపోండి. ఇదేదో కొత్త నంబర్లా ఉంది. ఎత్తకూడదు. వాడు ఎత్తొద్దన్నాడుగా, వద్దు, ఎత్తకూడదు. ఎత్తను.
ఎవరు లేరేంటి ఆ? కాలింగ్ బెల్ మోగుతుంది